ఇవాళ లోకేష్ గారి పుట్టినరోజు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఆంధ్రజ్యోతి ఫుల్గా హైలైట్ చేసుకొచ్చింది. అదే సందర్భంలో జిల్లాలకు సంబంధించిన అంత మ్యాక్సిమం అదే వార్తలు ఎక్కువగా వచ్చినాయి. దాదాపుగా 3 వంతుల పేజీలు అవే వచ్చినాయి. లేకపోతే మెయిన్ వార్తలు లోపల పేజీలోకి వచ్చింది. ముడుపుల కోసమే అన్నటువంటి వార్తని హైలైట్ చేసి కొన్ని డిస్టిలర్లకి ఎక్కువ ఆర్డర్లు, పాపులర్ బ్రాండ్లను తెప్పించారు, అనామక బ్రాండ్లను తెప్పించారు. ఇదంతా చేసింది ఎవరో మీకు తెలుసు. సిట్ ఇప్పటికే అన్ని తేల్చింది కదా. ఈడీ ముందు గుట్టు విప్పిన సాయిరెడ్డి హవాలాపై పలు ఆధారాల సమర్పణ, లిక్కర్ స్కామ్లో 7 గంటలు ప్రశ్నించిన ఈడీ కీలక అంశాలపై వరుస ప్రశ్నలు. విజిల్ బ్లోయర్గా తెలిసిందంతా చెప్తానని వాళ్ళు జగన్ హయాంలో జరిగిన మద్యం స్కామ్లో కీలక వివరాలు రాబట్టడంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. లిక్కర్ పాలసీ రూపకల్పన నుంచి కమిషన్ల వసూలు వరకు ముఖ్య పాత్ర పోషించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు గురువారం హైదరాబాద్లో 7 గంటలు ప్రశ్నించారు. మద్యం పాలసీపై తన సమక్షంలో 3 సార్లు భేటీలు జరిగాయని ఆయన చెప్పినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎక్సైజ్ మంత్రి అధికారులు ప్రభుత్వంలోని వాళ్ళు రూపొందించాల్సిన లిక్కర్ పాలసీలో ఒక పార్లమెంట్ సభ్యుడిని మీరెందుకు కల్పించుకున్నారు, పాలసీ రూపకల్పన మీ పాత్ర ఏంటని సాయిరెడ్డిని ఈడీ ప్రశ్నించింది. ప్రైవేట్ మద్యం దుకాణాలు తీసేసే ప్రభుత్వమే మద్యం వ్యాపారంలోకి దిగాలని ఎందుకు ఎలా నిర్ణయించారని కూడా ప్రశ్నించిన సమాచారం అన్నటువంటిది హైలైట్ చేశారు.